triplex villas at Kollur, APR Projects. రాజకీయాల కంటే వైసీపీలోకి వెళ్ళక ముందు ఒక ప్రశ్న నాకు, అది క్లారిటీ కావాలి నాకు. ప్రభాకర్ చౌదరి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకున్నాడు ఆయన 1 టౌన్కి అనుకుంటా, ఓల్డ్ టౌన్ 1 టౌనే కదా అది తెచ్చుకున్నాడు. ఆయనకు మీకు బాగా సంబంధం ఉంది. ఆ రోజు ఇక మీరు వైసీపీలోకి వెళ్తారనగా ప్రభాకర్ చౌదరి గారితో దాదాపు అరగంటకు పైగా రహస్యంగా మాట్లాడి వచ్చారు. 1 టౌన్ పోస్టింగ్ మీరు ఒకసారి గమనించండి. మంత్రిగా రఘువీరారెడ్డి గారు పవర్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావటం జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్కు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావటం జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. అసెంబ్లీ ఎలక్షన్లు జరిగిన తర్వాత ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత స్వయంగా మీరు ప్రభాకర్ చౌదరిని అడగండి, ఎన్నికైన తర్వాత మీరు న్యాయమైన ఎలక్షన్లను జరిపినారు, న్యాయమైన ఎలక్షన్లను జరపడంలో మీరు సహకరించినారు. పోలీస్ ఆఫీసర్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేసి పోవడానికి రావడం జరిగిందని ఇంటికి రావడం జరిగింది. ఖచ్చితంగా అంతకు తప్పితే అతనికి నాకు ఎలాంటి వేరే రకమైన సంబంధ బాంధవ్యాలు లేవనేది నిక్కచ్చిగా మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఎలక్షన్ బాగా చేశారంటే మీ మీద మీలాంటి హానెస్ట్ ఆఫీసర్ ఉంటే టౌన్లో లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అని తెచ్చుకున్నారు. ఆయన తెచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను అప్పటికే పోస్టింగ్ కాంగ్రెస్ ఉన్నారు. ఎలక్షన్ తర్వాత మార్చుకోవచ్చు కానీ నేను మార్చలేదు, మిమ్మల్ని అలాగే పెట్టారు. నేను అడిగేది ఏంటంటే వైసీపీలోకి వెళ్ళక ముందు ప్రభాకర్ చౌదరి గారి ఇంటికి వెళ్ళి అరగంట సేపు ఆయన ప్రత్యేక గదిలో రహస్య మంతనాలు చేసుకొని వచ్చారు అంటే మీ అభిప్రాయం ఆయనకు చెప్పారు, నేను వైసీపీలోకి వెళ్ళాలనుకుంటానంటే ప్రభాకర్ చౌదరి గారు ఉండు 2 రోజులు వెయిట్ చెయ్యి, నేను మాట్లాడుతున్నాను పైన మిమ్మల్ని నిలువరించే ప్రయత్నం చేశారు అనేది అయితే అప్పుడు కొంత ప్రచారం జరిగింది. వాస్తవమా కదా? 100% అది దుష్ప్రచారం ఉండవచ్చు, లేదా ఏదైనా గాలి వార్తలు ఉండవచ్చు. నేను స్వబుద్ధితో నేను స్వయంగా నిర్ణయం తీసుకుని నేను జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితుడనై నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయి ఎంపీగా పోటీ చేయడం జరిగింది తప్ప దీంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదనేది మీరు అందరు కూడా గమనించాలి. నారాజ్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు చూశారు అందరూ కూడా మిమ్మల్ని, అమ్మ మీ స్టేషన్ పరిధిలోకి ఏదైనా కేసు వచ్చారు మీకు ఫోన్ చేయడానికి కూడా భయపడే వాళ్ళు. తప్పు చేసిన వాడు మీ స్టేషన్కి వస్తే వాడిని తాట తీస్తారు, చాలా భయపడేవారు, చాలా దూకుడుగా ఉండేవారు. అంటే ఖద్దరు వేసినాక కూడా ఆ ఇష్యూస్ కమభవన్లో కూడా కురబాల యొక్క ఫంక్షన్ జరిగితే లేదు హంగామా డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా జరిగింది హంగామా, అది పెద్ద ఎత్తున అదంతా జరిగింది. ఎందుకు అంత దూకుడుగా? అసలు ఆ దూకుడు ఎందుకు? కాదు మహేష్ బాబు కూడా కాదు. నేను అనేది ఏమంటే అప్పుడు జరిగినప్పటికీ నేను ఇన్స్పెక్టర్గా ఉన్నా. కురువ సంఘం ఇది గర్జన జరిగింది, దానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా రావటం జరిగింది. ఆ సభలోకి పోయినప్పుడు కొంత అంటే సభలోకి నేను పోవడం ఒక్కనే సింగిల్గానే జరిగింది. సభలోకి పోయినప్పుడు కొంత రసాభాస జరిగినది వాస్తవము. అది నేను దానికి ఎటువంటి కారణం కాదనేది కూడా మీరు గమనించాలి. సరే, ఇవన్నీ తర్వాత 2019లో మీకు టికెట్ వచ్చింది. అప్పుడు కదిరి సీఏగా ఉన్నారు నాకు తెలిసి. చివరి నిమిషం వరకు మీ రాజీనామా కూడా ఆమోదం పొందలేదు, అది ఆగమేకల వల్ల ఆమోదం చేసుకొని మీరు బీఫామ్ నామినేషన్ వేశారు. ఇప్పుడు సార్ ఎంపీ అయిన తర్వాత మీ ఆస్తులు ఎంత అయిందో నేను అడగట్లేదు సార్. ఎంపీ కాకముందు మీరు కామన్ సీఐగా ఉన్నప్పుడు మీ ఆస్తులు ఎంత సార్? ఆస్తులు అంటే నాకు ఊర్లో ఉండే రుద్రవరంలో ఉండే భూములే, అవి ఇద్దరికి అన్నదమ్ములకు పంచుకుంటే 30 ఎకరాల భూమి ఉంటుంది, 30-35 ఎకరాల భూమి ఉంటుంది. పెద్ద టేకూరులో ఆడ రుద్రవరంలో కలిపి ఇద్దరం అన్నదమ్ములం పంచుకోవాలి. దాన్ని అదే ఉమ్మడిగానే ఉంది. ఇద్దరం అన్నదమ్ములం పంచుకుంటే సగం ఆస్తి వస్తుంది. అంటే ఒక 50 కోట్లు వస్తుంది సార్ ఆస్తి. ఇప్పుడు ఆ రోడ్డు ఇప్పుడు అటువైపు రుద్రవరం పైన ఒక రోడ్డు పోతా ఉంది నారాజ్. ఆ రోడ్డు పోతే ఏమైనా ఆస్తులకు విలువ వస్తే నువ్వు చెప్పినట్ల కొంత విలువ వస్తుంది, లేదంటే ఇంకా వ్యవసాయానికి పనికొచ్చే ఈ రోజుకి ధర లేదు. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.